5 things in our relation that we follow. మీకు కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి నెవర్ టేక్ ఫైట్స్ టు యువర్ బెడ్, విచ్ మీన్స్ మా పొద్దు నుంచి రాత్రి వరకు మాకు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా జరిగినా మేము ఆ రోజు రాత్రి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ పొద్దున ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. అండ్ ఆ గొడవలు ఏదైతే జరిగాయో చిన్న చిన్న గొడవలు వీ డోంట్ క్యారీ ఫార్వర్డ్ ఇట్, వి స్టార్ట్ ద డే ఫ్రెష్లీ. నెంబర్ 2, సెట్టింగ్ బౌండరీస్. అంటే నాకు లిఖిత్కు ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది. దాన్ని మేము ముద్దిగా లిరిక్ వరల్డ్ అని పిలుచుకుంటాం. ఆ వరల్డ్లోకి థర్డ్ పర్సన్ ఒపీనియన్ని యాడ్ చేయనివ్వం. అది ఎవరైనా సరే వీ డోంట్ లెట్ దమ్ యాడ్. దేర్ విల్ బీ సమ్ డెసిషన్స్ అది మేమిద్దరే తీసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ మేము ఒకరికొకరు చెప్పుకొని దెన్ అది అవుట్ సైడ్ వరల్డ్కి అర్థమయ్యే రకంగా చెప్తాం. సో సెట్టింగ్ బౌండరీస్ ఈజ్ ఇంపార్టెంట్. నెంబర్ 3, అప్రిషియేట్ స్మాల్ థింగ్స్. సో రుక్కు నా కోసం చాలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది, నేను తన కోసం చాలా చిన్న చిన్న పనులు చేస్తుంటాను. సో అప్పుడు ఏంటంటే తను నన్ను అప్రిషియేట్ చేస్తుంది, నేను తన్ని అప్రిషియేట్ చేస్తాను. సో దట్ వీ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ వీ పుష్ ఈచ్ అదర్ టు అవర్ సెల్ఫ్స్ అనమాట. సో ఒక్కొక్కసారి ప్యాట్ ఆన్ ద బ్యాక్ అని ఇస్తుంది. సో ద విచ్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్స్ టు ప్రొసీడ్ ఫర్దర్ అనమాట. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రిలేషన్. నెంబర్ 4, బీ అన్ అడ్వైజర్ ఆర్ అ లిజనర్. అదేంటి అంటే మేము ఎప్పుడన్నా మైండ్ దొబ్బినప్పుడు లేదా ఫుల్ ఆఫ్లో ఉన్నప్పుడు ఒకరితో షేర్ చేసుకోవాలి అనుకుంటాం. నాకు మైండ్ దొబ్బిన, లిఖిత్కి మూడ్ ఆఫ్ అయినా, లైక్ వాట్ ఎవర్ ఏదున్నా. సో ఆ ప్రతిసారి ఒకరికి చెప్తుంటే వచ్చే అడ్వైజులో సలహాలో వినబుద్ధి కాదు, ఒకరు మన మాట వింటే చాలు అని ఉంటుంది. సో అందుకే ఒకరొకరు ఎప్పుడన్నా వెంట్ అవుట్ చేసుకునే ముందు వి ఆస్క్ ఈచ్ అదర్, ఈరోజు జస్ట్ వినాలా లేదా నా ఉచిత సలహాలు ఏమన్నా కావాలా అని. అకార్డింగ్ టు దట్ ఐ బికమ్ అన్ అడ్వైజర్ ఆర్ అ లిజనర్. Number 5, డూయింగ్ థింగ్స్ టుగెదర్. రిలేషన్లో మేము జెండర్ బేస్డ్ వర్క్ అనేది పెట్టుకోవట్లేదు. మేల్ ఇదే చేయాలి, ఫీమేల్ నువ్వు కాబట్టి ఇదే చేయాలి అలా ఏమి పెట్టుకోవట్లేదు. సో మేమిద్దరు ఏం పని చేసినా ఇద్దరు కలిసి చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లిఖిత్ కుక్ చేయకూడదు అని, నేను ఫైనాన్షియల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు అని అలాంటి రూల్స్ అయితే పెట్టుకోలేదు. హీ కెన్ కుక్ అండ్ ఐ కెన్ ఫీడ్ మై ఫ్యామిలీ. అండ్ ప్రతిసారి నువ్వు ఇదే చేయాలి నేను ఇదే చేయాలి అని ఉండదు. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ వీ అడ్జస్ట్ అండ్ వీ అడాప్ట్. నాకు రానిది తను నేర్పిస్తుంది, తనకి రానిది నేను నేర్పిస్తాను. అండ్ వీ స్టిల్ హ్యావ్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ చాలా నేర్చుకున్నాం కూడా. That's all for today. Bye. Bye.